హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కార్ గైడ్. ఫ్రెండ్స్, ఈరోజు మనము 2024 హోండా ఎలివేట్లో సెకండ్ బేస్ వేరియంట్ అయినటువంటి వి వేరియంట్ కంప్లీట్ రివ్యూ చూద్దాము. సో ఇది వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అని చెప్పొచ్చు. ఇందులో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఫీచర్స్ ఉంటాయి ఎక్సెప్ట్ ఎలాయ్ వీల్స్, కొన్ని చిన్న చిన్న ఫీచర్స్ తప్పించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, సెకండ్ బేస్ వేరియంట్ అయినా కానీ మీరు నార్మల్ బేస్ వేరియంట్ తీసుకున్నా కానీ కీలెస్ ఎంట్రీతో వస్తుంది అనమాట. ఇది ఒక హైలైట్ థింగ్. పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ అనేది స్టాండర్డ్గా ఇస్తారు. సో రండి ఎక్స్టీరియర్ వైజ్గా చూద్దాము. ఎక్స్టీరియర్ వైజ్గా చూస్తే ఎల్ఈడి డిఆర్ఎల్ వస్తుందన్నమాట ఇది. అదేవిధంగా ఈ ఎల్ఈడి డిఆర్ఎల్ అనేది మనకు టర్న్ ఇండికేటర్ లాగా కూడా వర్క్ చేస్తుంది అనమాట. సో ఇది ఒక హైలైట్ థింగ్. ఇందులో చూడండి, ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ వస్తుంది. సేమ్ లైక్ టాప్ ఎండ్ వేరియంట్లో ఎలా వస్తుందో సేమ్ హెడ్ లైట్ అనమాట. బేస్ వేరియంట్ నుంచి టాప్ ఎండ్ వేరియంట్ వరకు ఒక ఫాగ్ ల్యాంప్ ఒకటి ఈ వేరియంట్లో మిస్ అవుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలనుకున్నట్లయితే యాజ్ అన్ యాక్సెసరీ కూడా ఇన్స్టాల్ చేయించుకోవచ్చు. ఇది చూడండి, ప్రొవిజన్ అనేది మ్యాట్ బ్లాక్లో ఉంటుంది. మెయిన్ గ్రిల్ చూడండి, ఇది మ్యాట్ బ్లాక్లో ఉంటుంది అనమాట. టాప్ ఎండ్ వేరియంట్లో గ్లాస్ బ్లాక్లో ఉంటుంది, అదొక్కటే డిఫరెన్స్. రేడియేటర్ గ్రిల్ అనేది ఇది కంప్లీట్లీ అన్ని వేరియంట్స్లో సేమ్ ఉంటుంది. ఏదైతే మనం స్కిడ్ ప్లేట్ చూస్తున్నామో ఇది కూడా సేమ్ అనమాట. సేమ్ గ్రే కలర్లోనే ఉంటుంది టాప్ ఎండ్ వేరియంట్లో. సో ఒక మైనర్ చేంజ్ ఏంటంటే ఫ్రంట్ ప్రొఫైల్లో ఫాగ్ ల్యాంప్స్ అనమాట. ఎక్సెప్ట్ ఫాగ్ ల్యాంప్స్ మీకు ఎలా అయితే వెహికల్ కనిపిస్తుంది అంటే టాప్ ఎండ్ వేరియంట్ లానే కనిపిస్తుంది. ఒకసారి బానెట్ చూడండి, స్కూప్స్ కూడా ఎట్లా ఉన్నాయో. ఇది కంప్లీట్లీ ఒక బాక్సీ డిజైన్లో ఉంటుంది అనమాట. చూడడానికి ఒక రగ్గడ్ అంటే ఎస్యూవీ ఎట్లయితే ఉండాలో అదే విధంగా ఉంటుంది. కర్వులు ఇట్లాంటివి ఉండకుండా నీట్గా ఒక బాక్సీ షేప్లో ఉంటుంది. ఇది ఒకటి గుడ్ థింగ్ ఈ కార్కి. సో ఇప్పుడు సైడ్ ప్రొఫైల్లో ఉన్నాము. మీరు టాప్ ఎండ్ వేరియంట్ తీసుకుంటే 17 ఇంచ్ వీల్స్ వస్తాయి, దట్ టు డ్యూయల్ టోన్ డైమండ్ కట్. బట్ ఇది బేస్ వేరియంట్ కాబట్టి సో చూడండి, 16 ఇంచ్ నార్మల్ స్టీల్ వీల్ విత్ వీల్ కవర్తో వస్తుందన్నమాట. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్స్ ఇస్తున్నారు వీళ్ళు. అదేవిధంగా వీల్ ఆర్చ్ క్లాడింగ్ చెక్ చేయొచ్చు. బాడీ సైడ్ క్లాడింగ్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఈ ఓఆర్విఎమ్స్ని మనము ఎలక్ట్రికల్గా మాత్రమే అడ్జస్ట్ చేసుకోగలము. ఇఫ్ ఇన్ కేస్ టాప్ ఎండ్ కనుక మీరు తీసుకుంటే ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకు 360 డిగ్రీ పార్కింగ్ కెమెరా అట్లాంటి ఫీచర్స్ కూడా వస్తాయి ఆ కార్లో, బట్ ఈ కార్లో రావు. రిక్వెస్ట్ సెన్సార్ ఉంటుంది. ఈ రిక్వెస్ట్ సెన్సార్ అనేది డ్రైవర్ సైడ్ మాత్రమే కాదు, ప్యాసింజర్ సైడ్ కూడా ఉంటుంది. బేసిక్ వేరియంట్ నుంచి కూడా ఉంటుందన్నమాట. విండో క్రోమ్ లైనింగ్ ఉంటుంది. చూడండి, టాప్ ఎండ్ వేరియంట్లో కూడా సేమ్ ఇలాగే ఉంటుందన్నమాట. బీ పిల్లర్ అనేది మ్యాట్ బ్లాక్లో ఉంటుంది. అలాగే రియర్లో చూడండి, డ్రమ్ బ్రేక్స్ వస్తాయి అన్నమాట. టాప్లో సన్ రూఫ్ ఒకటి మిస్ అవుతుంది, అలాగే రూఫ్ రైల్స్ మిస్ అవుతున్నాయి. బట్ ఇందులో షార్క్ ఫిన్ యాంటీనా ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ ఉంటుంది, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, అలాగే రియర్ డీఫాగర్ అనేవి చెక్ చేయొచ్చు. వైపర్ వాషర్ మిస్ అవుతున్నాయి అంతే. టైల్ ల్యాంప్స్ చూడండి, మీరు బేసిక్ వేరియంట్ తీసుకున్నా టాప్ ఎండ్ వేరియంట్ తీసుకున్నా కానీ సేమ్ సెట్ ఆఫ్ టైల్ ల్యాంప్స్ వస్తాయి అనమాట. చూడండి ఎంత ప్రీమియంగా ఉన్నాయో. దట్టు ఇవి మనకు ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అనమాట. సో రియర్ పార్కింగ్ కెమెరా వస్తుంది ఈ వేరియంట్లో. ఈ వేరియంట్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట రియర్ పార్కింగ్ కెమెరా అనేది. బూట్ స్పేస్ చూడొచ్చు, 458 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది ఈ కార్లో ఉంటుంది. ఇది సెగ్మెంట్లోనే హైయెస్ట్ అని చెప్పొచ్చు. అంటే క్రెటా, సెల్టాస్ వీటితో కంపేర్ చేసుకున్నా కానీ హైయెస్ట్ బూట్ స్పేస్ ఉంటుంది. అదేవిధంగా లోపల లెగ్ రూము, నీ రూము, ఏదైతే క్యాబిన్ స్పేస్ ఉందో ఇందులోనే ఎక్కువ ఉంటుంది అనమాట. ఒకసారి రండి, ఇక్కడ చూడండి, సేమ్ 16 ఇంచ్ స్టీల్ వీల్ అనేది స్పేర్ వీల్ లాగా ఇస్తున్నారు. రియర్ పార్సల్ ట్రీ కూడా ఉంటుంది. ఎలివేట్ బ్యాడ్జింగ్ కూడా చెక్ చేయొచ్చు మీరు ఇక్కడ. అలాగే ఐవీ టెక్ ఇంజన్ కదా ఇది. సో లోవర్ బంపర్ ఏదైతే చూస్తున్నామో సేమ్ యాజ్ లైక్ టాప్ ఎండ్ వేరియంట్, మ్యాట్ బ్లాక్, అలాగే గ్రే కలర్లో ఏదైతే మనకు స్కిడ్ ప్లేట్ వస్తుంది. 4 రియర్ పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి, నార్మల్ రిఫ్లెక్టర్ ఉంటుందన్నమాట. ఇంటీరియర్స్ అనేవి డ్యూయల్ టోన్లో ఉంటాయి అన్నమాట. ఎట్లా అంటే సింగిల్ టోన్లో కాకుండా చూడండి, ఇట్లా బ్రౌన్, సమ్వాట్ బ్రౌన్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ చూడండి, బ్రౌన్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. అదేవిధంగా బ్లాక్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. సో డాష్ బోర్డ్ అనేది ఇలా ఉండిద్ది, చూడండి ఎలా ఉందో. చాలా ప్లెజెంట్ ఉంటాయి అన్నమాట దీంట్లో ఇంటీరియర్స్ అనేవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డోర్ ప్యాడ్ చూడండి, ఇందులో 4 పవర్ విండోస్ వస్తున్నాయి. ఓఆర్విఎమ్స్ని మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు, లాక్ అండ్ లాక్ ఉంటుంది. 4 స్పీకర్స్తో వస్తుంది అనమాట ఈ వేరియంట్ అనేది. ట్వీటర్స్ ఏం రావట్లేవు ఈ వేరియంట్లో. బాటిల్ హోల్డర్ ఇట్లాంటివి చూడొచ్చు. మాన్యువల్లీ హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ వస్తుంది. అన్ని అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్తో వస్తున్నాయి అనమాట సీట్స్ అనేవి. ఫ్యాబ్రిక్ సీట్స్ ఇవ్వడం జరుగుతుంది గైస్ ఇందులో. ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది స్టాండర్డ్గా. అలాగే హెడ్ ల్యాంప్ లెవెలర్ చెక్ చేయొచ్చు. బానెట్ ఓపెనర్, ఫ్యూయల్ లిడ్ ఓపెనర్ అనేవి చెక్ చేయొచ్చు. డెడ్ పెడల్ కూడా ఉంటుందన్నమాట. స్టీరింగ్ వీల్ అనేది ఇలా ఉండిద్ది అనమాట, రౌండెడ్ స్టీరింగ్ వీల్ అనమాట. టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్. లెఫ్ట్ సైడ్లో చూడండి, మల్టీమీడియా కంట్రోల్స్ ఉన్నాయి, కాలింగ్ కంట్రోల్స్ ఉన్నాయి. క్రూజ్ కంట్రోల్ ఏం రావట్లేదు ఈ వేరియంట్లో, బట్ పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ వస్తుంది. ఎనలాగ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అనేది చెక్ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్లో టాకోమీటర్ ఉంటుంది, సెంటర్లో మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఉంటుంది, రైట్ సైడ్లో స్పీడోమీటర్ ఉంటుంది అనమాట. 9 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది కూడా వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లేకి సపోర్ట్ చేస్తుంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది. హెజార్డ్ బటన్ చెక్ చేయొచ్చు.
పవర్ సాకెట్ కూడా చెక్ చేయొచ్చు 12 వోల్ట్. అలాగే మొబైల్ ప్లేస్ చేసుకోవడం కోసం ప్రాపర్ స్పేస్ అనేది ఇచ్చారు. 2 యూఎస్బీ సాకెట్స్ కూడా ఉన్నాయి. సెంటర్ కన్సోల్‌లో 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ నాబ్ అనేది చెక్ చేయొచ్చు. సెంటర్‌లో కూడా ఆర్మ్‌రెస్ట్ వస్తుంది విత్ స్టోరేజ్ కెపాసిటీతో. సో డాష్‌బోర్డ్ అనేది ఇలా ఉండిద్దనమాట. ఇక్కడ చూడండి హార్డ్ ప్లాస్టిక్ ఉంటుంది. డ్యూయల్ టోన్‌లో ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి గ్రే కలర్ ఇన్సర్ట్ కూడా చెక్ చేయొచ్చు. టాప్ ఎండ్ తీసుకుంటే అక్కడ వుడెన్ షేడ్ వస్తదనమాట మీకు. నార్మల్ డే అండ్ నైట్ IRVM ఉంటుంది. ఫ్రంట్లో రీడింగ్ ల్యాంప్స్ ఉన్నాయి. ప్యాసింజర్ సైడ్ సన్వైజర్లో వ్యానిటీ మిర్రర్ వస్తుంది. డ్రైవర్ సైడ్ సన్వైజర్లో ఏం రావట్లేదు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము సెకండ్ రోలో కూర్చున్నాము. ఏదైతే డ్రైవర్ సీట్ ఉందో దాన్ని కంప్లీట్గా వెనక్కి ఉందన్నమాట. ఈవెన్ దో మీరు లెగ్ రూమ్ చూడండి ఒకసారి. లెగ్ రూమ్ చూడండి, అండర్ థై సపోర్ట్ చూడండి, లంబార్ సపోర్ట్ చెక్ చేయండి. నేను ఎట్లా కూర్చున్నానో చూడండి. రియర్లో కూడా 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు వస్తున్నాయి. ఇది ఒక గుడ్ థింగ్. అదేవిధంగా ఇక్కడ సెంటర్లో ఆర్మ్రెస్ట్ అయితే రావట్లేదు. బట్ ఇది మనకు 60-40 రేషియోలో ఇట్లా స్ప్లిట్ చేసుకోవచ్చు అనమాట. అవసరం లేదనుకున్నట్లయితే ఇట్లా అన్ఫోల్డ్ చేసి నార్మల్గా యూస్ చేసుకోవచ్చు. రియర్లో ఏసీ వెంట్ వస్తుంది. అలాగే ఇక్కడ చూడండి ప్రాపర్గా స్పేస్ ఉంది. అంటే ఇది ఫ్లాట్ లేకుండా ఇట్లా పైకి ఉంది. సో మనం కూర్చోవడానికి కూడా లిటిల్ బిట్ కంఫర్టబుల్గా ఉంటుంది. సెంటర్లో ఒక చిన్న హంప్ ఉంది. రియర్లో రీడింగ్ ల్యాంప్స్ ఇక్కడ ఇచ్చారనమాట. ఫ్రంట్లో ఉన్నాయి, అలాగే ఇక్కడ రియర్లో ఉన్నాయి. సో ఇలా ఉండిద్ది అనమాట. మీరు సెకండ్ రోలో కనుక కూర్చున్నట్లయితే నా సైజ్ ఆఫ్ పీపుల్ అయితే 3 మెంబర్స్ చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఒక హెల్తీ పీపుల్ కనుక ఉంటే 2 పీపుల్ ఎలా అయితే అడల్ట్స్ ఉంటారో వాళ్ళు విత్ 1 కిడ్ అయితే చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. సో గైస్ ఇదన్నమాట ఓవరాల్గా ఇంటీరియర్స్ అండ్ ఎక్స్టీరియర్స్ అబౌట్ 2024 హోండా ఎలివేట్ V వేరియంట్. సో ఇక ఇంజిన్ గురించి మాట్లాడితే 1.5 లీటర్ 4 సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్లో ఉంటుంది. ఇది 121 PS ఆఫ్ పవర్, 145 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, అలాగే CVT ట్రాన్స్మిషన్లో ఉంటుంది. మాన్యువల్ తీసుకుంటే 15 మైలేజ్ వస్తుంది. అలాగే మీరు CVT కనుక తీసుకుంటే మాత్రము 16 మైలేజ్ వస్తుంది అనమాట. ఇందులో CVT తీసుకుంటే ప్యాడల్ షిఫ్టర్స్ కూడా వస్తాయన్నమాట. ఇంకా ఇందులో సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడితే 2 ఎయిర్ బ్యాగ్స్, ABS, EBD, హై స్పీడ్ అలర్ట్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, ఇట్లాంటి మంచి ఫీచర్స్ అనేవి సేఫ్టీ ఫీచర్స్గా వస్తున్నాయి. దట్టు బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇది గైస్ ఓవరాల్గా చూస్తే 2024 హోండా ఎలివేట్ V వేరియంట్ యొక్క కంప్లీట్ రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మన తెలుగు కార్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.